సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను నిరంతరం ఆదరిస్తున్నటువంటి ప్రయాణిక దేవుళ్లకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కడప వెంకటేశ్వరరావు నమస్కరిస్తూ చెప్పేటటువంటి విషయం ఏమంటే, ఈరోజు ఆళ్లగడ్డ డిపో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక రొటీన్ ఇన్స్పెక్షన్. సో దీనిలో ఏమంటే, గత కొద్ది సంవత్సరాలుగా ఆళ్లగడ్డ డిపో పెర్ఫార్మెన్స్ ఎలాగుంది, అలాగే ఇక్కడ రవాణా అవసరాలకి తగిన విధంగా బస్సులు ఉన్నాయా, అలాగే ఈ విద్యార్థుల బస్సులు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర సెక్టర్స్ లో కానీ గ్రామీణ ప్రాంతాలకు కానీ సర్వీసెస్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఫర్దర్ ఉంటే తెలుసుకుని ఆ రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం అనేది ఒకటి. అలాగే బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో ప్రయాణికులకి తగినటువంటి సౌకర్యాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా పరిశీలించి తగు విధమైనటువంటి ఇంప్రూవ్మెంట్స్ మెరుగుదల చేయడానికి కావాల్సినటువంటి ఆదేశాలు ఇవ్వడం, అలాగే జోనల్ కార్యాలయం నుంచి సహాయ సహకారాలు ఇవ్వడం ముఖ్యమైన ఉద్దేశం. ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరం తీసుకుంటే ఆళ్లగడ్డ డిపో గత సంవత్సరంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ మేలో 2,25,00,000 నష్టాన్ని చూసినటువంటి డిపో ఈ సంవత్సరం ఒక 25 లక్షల వరకు, అంటే దాదాపు ఒక 1/8 ఆఫ్ ద లాసెస్ తగ్గించడం జరిగింది. 2 కోట్ల వరకు లాస్ ఇంకరైంది ఏడాది. ఈ నష్టానికి కూడా మళ్ళా మార్గాలు అన్వేషించి మా సర్వీసెస్ యొక్క క్వాలిటీ పెంచడం, అలాగే ప్రయాణికులతోటి సత్సంబంధాలు పెట్టుకోవడం, డైలీవర్ డిఎంఓ, డైలీవర్ డిపిటిఎంఓ వంటి కార్యక్రమాలు పెట్టి ప్రజల యొక్క అవసరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, అదేవిధంగా సిబ్బందితో ముఖ్యంగా ఆర్టీసీకి మూలాధారమైనటువంటి డ్రైవర్లు వాళ్ళకు సంబంధించిన ప్రతి నెల కూడా మొదటి వారంలో డ్రైవర్ సంతోష వారోత్సవాలు అనేవి పెట్టి వాహనానికి సంబంధించి వారు చెప్పేటువంటి ఫిర్యాదులు ఏమైనా ఉంటే వాటిని ఎప్పటికప్పుడు అటెండ్ చేసినట్లయితే డ్రైవర్కి ముఖ్యంగా కావాల్సింది మంచి కండిషన్లో ఉండే వాహనం. సో దాన్ని ప్రొవైడ్ చేసినట్లయితే డ్రైవర్లు చాలా ఆనందిస్తారు. అదేవిధంగా ప్రతి నెల కూడా చాలా కష్టపడి పనిచేసేటువంటి సిబ్బంది ఉంటారు. కలెక్షన్లో పరంగా, ఇంధనం పొదుపు పరంగా కష్టపడేటటువంటి సిబ్బంది ఉంటారు. వాళ్ళని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించి తద్వారా ఆ రకంగా ఇంకొక 10 మంది తయారైనట్లయితే డిపో ఫలితాలు మెరుగవుతాయి అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం మా ముఖ్యోద్దేశం. సో ఈ కార్యాచరణని అమలు చేసి ఈ ఆర్థిక సంవత్సరం ప్రజలకి మరింత మెరుగైనటువంటి సౌకర్యాలతో చేరువ కావడం అనేది మా లక్ష్యం. ధన్యవాదాలు.